హాయ్ అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ పులుసు. మీలో ఎంతమందికి ఫిష్ పులుసు అంటే ఇష్టం కామెంట్లో చెప్పేసేయండి. ఫిష్ పులుసులో వచ్చే ట్యాంగీ టేస్ట్ అండ్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు మనం సింపుల్గా ఫిష్ పులుసుని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎక్కువ ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయలేదండి. ఇంట్లో ఉన్న జస్ట్ బేసిక్ ఐటమ్స్తోనే చేస్తాను. ఈ ప్రాసెస్లో ఫిష్ పులుసు చేయడం ఇదే ఫస్ట్ టైం అండి నేను. అది కూడా చాలా బాగా హిట్ అయింది ఫస్ట్ టైమే. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఈ రెసిపీని ఫాలో అయ్యి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఫిష్ మసాలా అండి. నేను ఇక్కడ చూపించాను కదా, కొరియాండర్, అలాగే ఫెనిగ్రీక్ సీడ్స్ అండ్ గార్లిక్ క్లోవ్స్, అలాగే ఎండుమిర్చి మనం జస్ట్ రోస్ట్ చేసి మిక్సీ పట్టేసాము. ఇది లాస్ట్లో యాడ్ చేస్తాము. దీనివల్ల ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, మొత్తం అదే అలానే ఫాలో అయ్యి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా, అసలు మీరు ఫిష్ పుల్స్ ఇంతకుముందు ఎప్పుడు చేయకుండా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు ఈ రెసిపీ మాత్రం హిట్ అవుతుంది. మనం ఇందులో యూజ్ చేసిన ఫిష్ మసాలా అనేది మనకి 1 వీక్ to 10 days స్టోర్ ఉంటుందండి. మీరు నెక్స్ట్ ఏమైనా నాన్ వెజ్ రెసిపీస్ చేయాలన్నా ఆర్ఎల్స్ మళ్ళీ ఫిష్ పులుసు చేసుకోవాలన్నా మీకు యూజ్ అవుతుంది. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, నాన్ వెజ్ అది ఫిష్ అంటే మనకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అండ్ అలాగే మనం ఇక్కడ ఫిష్ ముక్కలు వేసిన తర్వాత అస్సలు స్పాచులాతో కానీ దేనితోనూ మనం కదిలించము. నేను ఇక్కడ చూసినట్టు విత్ ఎక్కువ ఉన్న సిరామిక్ ప్యాన్ తీసుకున్నాను. నేను ఇక్కడ అలాంటి ప్యానే ఒకటి తీసుకొని దాంట్లో చేయండి. అండ్ మీరు మసాలా వేసిన తర్వాత మిక్స్ చేయాలనుకుంటే జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండిల్స్ని పట్టుకొని జస్ట్ ఇట్లా మూవ్ చేసుకోండి. ఫుల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.